మనకు హెవీ రెయిన్ఫాల్ ఫ్లడ్ వాటర్ తోటి కూడా ఇంటర్నెట్ అయిపోయింది. నిన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే వర్క్ లో ఉన్నారు. ఐ వాజ్ ఇన్ ఎల్ఆర్ఎడ్డి. సో ఆఫీసర్ మొత్తం వర్క్ డివైడ్ చేసుకొని అనేక చోట్ల కూడా కంటిన్యూస్ గా వర్క్ చేస్తా ఉన్నాము. నిన్న సాయంత్రం కల్లా మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనకి రీచ్ అయినాయి. వాళ్ళు కూడా 24/7 కూడా వాళ్ళ సిబ్బందితోటి కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ ఆఫ్ లైఫ్ మనకి లేదు, దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో జిల్లా కలెక్టర్ గారు కానీ నేను కానీ కలిసి వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ వీఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ టీజీఎస్పీ ఆల్సో. అండ్ ఆల్సో నిజామాబాద్ కమిషనరేట్ నుంచి కూడా కొంత ఫోర్స్ మనకి రావడం జరిగింది టు హెల్ప్ అస్. సార్ ఈ తాజాగా కొండాపూర్ పరిస్థితి ఏముంది సార్? ఇప్పుడు కొండాపూర్ కూడా మునిగిపోయే పరిస్థితి రాజంపేట దగ్గర చాలా దయనీయమైన పరిస్థితి. ఇంకా రాజంపేటలో 3 పట్టాలు కూడా ఆల్మోస్ట్ మన కటాలు చాలా గంటల వరకు వాటర్ రిస్క్ అయితే ఒక సిచ్యువేషన్ కంపేర్ చేస్తే ఇట్స్ ఇంప్రూవింగ్. బట్ రెయిన్ఫాల్ ఇంకా కంటిన్యూస్ గా ఉంది కాబట్టి వీ షుడ్ బి వెరీ అలర్ట్. ఎన్ని టీములు పనిచేస్తున్నారు సార్? ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎంతమంది పనిచేస్తారు? డిస్ట్రిక్ట్ పోలీస్ మొత్తం యంత్రాంగం స్టాఫ్ మొత్తం అంతా కూడా ఇదే డ్యూటీలో ఉంటారు. దీంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ 3 టీమ్స్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ కంపెనీ పనిచేస్తారు. కామారెడ్డి ప్రజలకు వర్షాల సందర్భంగా ఏం చెప్తారు? స్టే సేఫ్ అండ్ ఎక్కడైతే మనం ఇవాక్యువేట్ చేసి సేఫ్ హౌస్ పంపించామో వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము. వాళ్ళ ఇళ్ళ గురించి బాధపడద్దు, బందోబస్తు ఉంటుంది. ఆ ఇళ్లతో ఎవరు పోకుండా వాళ్ళ సామాన్లు పోకుండా చూసుకుంటాము. బట్ వాళ్ళు మాత్రం తిరిగి బ్యాక్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కామారెడ్డిలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ప్రాణాలను చేస్తారు. సార్ ఈ జిఆర్ కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం ఓవరాల్ గా కామారెడ్డిలో ఏ విధంగా జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా కూడా. వెల్కమ్ టు మోసిన్ డెంటింగ్. ఈ రోజు మన వర్క్ షాప్ అయితే బంద్ ఉంది. వర్షం కారణంగా మనం బంద్ పెట్టేసినాం. ఫ్లడ్ వచ్చేసి మన వర్క్ షాప్ ముందు ఇక్కడ ముంగట హౌసింగ్ టీకా షోరూమ్ దగ్గర కూడా వచ్చింది. మళ్ళీ ఇటు మన ఏదైతే వసుధ హోటల్ ఉందో అక్కడ మొత్తం మునిగిపోయినాయి, కార్లన్నీ కొట్టుకొని పోయినాయి హౌసింగ్ బోర్డ్లో. దానివల్ల మనం కూడా వర్క్ షాప్ అయితే బంద్ చేసేసినాం. మనం ఆ ప్లేస్కి అయితే మీకు చూపిస్తాయి, పోదాం నడండి. ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్లో వచ్చేసినాం. నిన్న ఏదైతే వరద ఫ్లడ్ ఇక్కడ వచ్చిందో ఈ ప్లేస్లో వచ్చేసినాం. మొత్తం కార్లు ఇక్కడ నుంచే కొట్టుకుని పోయినాయి. ఇక్కడ మెగా కార్ అని ఒక కన్సల్టెంట్ ఉండే, ఆ కన్సల్టెంట్ మొత్తం కొట్టుకుని పోయింది. ఫుల్ వర్షం ఉండే, వర్షం వల్ల ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. డివైడర్ కూడా ఇరిగిపోయింది. ఇక్కడ ఇది ఈఎస్ఆర్ ఫంక్షన్ దగ్గర చూడవచ్చు. కామారెడ్డి, ఇది లొకేషన్ కామారెడ్డి. మొత్తం ఫుల్ ఫ్లడ్ వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది. మళ్ళీ ఫైర్ ఇంజన్, పోలీసు వాళ్ళు మంచిగా సహాయం చేస్తారు అందరూ పబ్లిక్కి. మనం కార్లు చూపిస్తా మీ అందరికి కార్లు చూపిస్తా. కార్లు ఎంత దూరం పోయినాయో వరదకి. ఇప్పుడు కూడా వర్షం ఫుల్ పడుతుంది. ఇంకొన్ని గంటల్లో భారీ వర్షం పడే అవకాశం కూడా ఉంది మన కామారెడ్డిలో. అక్కడ చూడండి కార్లు, అక్కడ చూడండి కార్లు మొత్తం. ఇది మొత్తం ఫుల్ వరద ఒకటేసారి వచ్చింది. థోడా నజీగా జూమ్ చేసి చూపిస్తాడు మా కెమెరామెన్. చూడొచ్చు ఆడ మొత్తం కార్లు 3-4 కార్లు ఉన్నాయి. ఇంకా కొన్ని కార్లు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే మాచారెడ్డి ఉందో అక్కడ వెళ్ళినాయి కార్లు. బసే జూమ్ కరికి వెళ్ళి మొత్తం ఇదే మెగా కార్స్ కన్సల్టెంట్ ఇక్కడ ఉండి ఈ కన్సల్టెంట్ మొత్తం విరిగిపోయింది. రేకులు అన్నీ వెళ్ళిపోయింది. नहीं वो भिजा है तुम्हारे ट्रेन जा रही देखो उधर से। हेलो हेलो, क्या हुआ? नहीं है, नहीं बिजी हूँ। कहाँ पर? हाँ जाएंगे आओ दुकान का। ఈ కాలువ చూడండి మీరు, మొత్తం ఫుల్ పోతుంది. ఇంకా రాబోయే గంటల్లో ఫుల్ వర్షం వచ్చే మీడియా వాళ్ళు కూడా వచ్చేసారు. పోలీసు వాళ్ళు కూడా ఫుల్ ఉన్నారు ఇక్కడ. పోలీసు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ సిబ్బంది వాళ్ళందరూ మంచిగానే సపోర్ట్ చేస్తారు. మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఫుల్ కార్లు కూడా కొట్టుకొని పోయినాయి, మీరు చూడొచ్చు.
ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చేసింది మన కామారెడ్డిలో ఈ ఏరియాలో. మళ్ళీ న్యూస్ ఛానల్స్ హెచ్ఎం టీవీ అవన్నీ ఛానల్స్ వాళ్ళు వచ్చేసారు. మొత్తం లైవ్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పొజిషన్ లో పెద్ద గుంత ఏర్పడింది నీళ్ళ వల్ల. ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం గుంత ఏర్పడింది, పెద్ద గుంత అయిపోయింది ఇక్కడ. ఇటు కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని నీళ్ళలో మునిగిపోయినాయి. ఈ షోరూమ్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్, ఈ వెహికల్స్ అన్ని మునిగిపోయినాయి. షార్ట్ వీడియో